తిప్పాల్సిందే, కుక్కని పోషించవలసిందే. కానీ అలా ఇంట్లో తిప్పుకోకూడదయా, తప్పది. తెలియక అది ఎవరినో కరవచ్చు, గబుక్కుని చటుక్కుని లోపలికి వస్తే ఏదైనా ముట్టుకోవచ్చు. దానిలో సూక్ష్మాంగ జీవులు ఉంటాయి. ఇంట్లో ఎందుకు, లోపలికి రానివ్వకు, బయట ఉంచు కుక్కని, లోపలికి తీసుకురాకన్నాడు. ఎవరికి అర్థమవుతుంది? కుక్కకి అర్థం అవుతుందా, యజమానికి అర్థం అవుతుందా? ముందు యజమానికి అర్థం అవుతుంది, కుక్కకి అర్థం అవ్వలేదుగా. అందుకని అదేం చేస్తుంది, మళ్ళీ ఆయన రాగానే ఆయనతో పాటు ఇంట్లోకి వెళ్ళి మీద ఎక్కుతుంది. ఆయన ఏం చేస్తాడు, మూతి మీద కొట్టి బయటకు వెళ్ళి అది ముందు గునుస్తుంది. ఇన్నాళ్ళు చక్కగా ఉంచుకునేవాడు ఇది నన్ను బయటికి పొమ్మంటున్నాడు అని అటెళ్ళి ఇటెళ్ళి రావడానికి ప్రయత్నిస్తుంది. బయట ఆడుతున్నాడు, వెళ్ళి లోపలికి రాకు, గడప దగ్గరికి వస్తే వాడు బయటకు వచ్చు అంటున్నాడు. 15 రోజుల తర్వాత దానికి అర్థమైంది. అంటే నన్ను గడప బయట ఉంటే ముద్దుగా చూస్తాడు, లోపలికి రావద్దంటున్నాడని గడప దాటి లోపల గడప దగ్గర నిల్చుంటాడు. ఒక కుక్క కూడా 15 రోజులు శిక్షణ ఇస్తే అర్థమైందా? మనసుకి ఎందుకు అర్థం అవదు? అవుతుంది. దానికి కోట్ల జన్మలుగా అలవాటు అయిపోయింది. వద్దన్న వాటి జోలికి వెళ్ళడం దానికి అలవాటు. వద్దన్న దాని జోలికి వెళ్ళొద్దని దాని మూతి మీద కొట్టి అలవాటు చేయడానికి దాని వక్కే చూడాలి సాధన. కుక్కకు అలవాటు చేయడానికి కుక్కనే కొట్టాలి. కొడుకుని కొడితే కుక్కకు వస్తుందా? కుక్కనే కొట్టాలి, తప్పదు. అలా మనసునే పరిశీలించాలి. కానీ మనసుని పరిశీలించడానికి వెనక్కి తిరగాలి. ముందుకే తిరుగుతానంటే దాంతో తాదాత్మ్యత చెందుతాడు. ఏం చెప్పావు, ఏమిటా దిక్కుమాలిన ఆలోచనలు, బుద్ధుందా లేదా, ఏం వింటున్నావు, ఎందుకు చదువుకుంటున్నావు, దేన్ని ఆచరించిన దానికి ఎందుకు నీకు ఈ శాస్త్రం అని మీరు ప్రబోధం మొదలుపెట్టారనుకోండి, కొన్నాళ్ళు పోయిన తర్వాత అది ఏం చేస్తుందో తెలుసా, భయాన్ని అలవాటు చేసుకుంటారు. అసలు అటువంటి ఆలోచనలు చెప్పదు. మీరు లోపలికి ఏ ఆహారం ఇస్తున్నారో దాని ప్రకారమే మాట్లాడుతుంది. కంటితో మంచివి చూస్తున్నారనుకోండి, అదే ఆలోచన చేస్తుంది. చెవితో మంచివి వింటున్నారు, అదే పుచ్చుకుంటుంది. మంచి విషయాన్ని ముట్టుకుంటున్నారు, అదే చెప్తుంది. మీరు ఇంద్రియములతో వేటిని పట్టుకుంటున్నారో వాటి చేత అది ప్రభావితం అవుతుంది. దాని యందు అనురక్తిని కల్పించుకుంటుంది. పసిపిల్లవాడికి మీరు ఏ వస్తువు ఇస్తే దాన్ని బట్టి వాడి క్షేమం ఆధారపడుతుంది. వాడికి ఏం తెలీదు, 3 ఏళ్ల పిల్లాడు, వాడు ఆడుకుంటున్నాడు. తాతగారు కత్తెర ఇవ్వండి అన్నాడు. లేక పుట్టిన మనవాడు కదా అని కత్తెర వాడి చేతిలో పెడితే కాసేపు ఆగి వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. వాడు ఏ వేలో కోసుకుంటాడా? కత్తెర ఏమిట్రా, కత్తెర నీకు ఇవ్వడం ఏంటి, ఇవ్వను అన్నాడు తాతగారు. వాడు ఏడిచాడు. నువ్వు ఏడిస్తే ఏడు, నేను ఇవ్వను. ఏమార్చడానికి ఏం చేశాడు, కత్తెరకి బదులు కత్తెర బొమ్మ ఉన్న ఓ అట్ట ఇచ్చాడు. వాడు ఏదో దాన్ని పట్టుకోవడానికి వేళ్ళెట్టాడు, కుదరలేదు, అడు తిప్పాడు, కాసేపు ఆడుకున్నాడు. తాతగారు ఏమార్చారని తెలుసుకుని అట్ట మొక్క పక్కన పారేసి ఏడిచాడు, ఓ వంకాయ ఎట్టుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు ఏవి ఇస్తే వాడికి భద్రతో అవి ఇస్తాడు తప్ప వాడికి భద్రత లేనివి ఇస్తాడా? జీవుడికి ఏవి భద్రతో ఆలోచనలే మనస్సు చేసేటట్టుగా దానికి శిక్షణ ఇవ్వాలి. దాన్ని పరిశీలిస్తూ ఉండాలి. దాన్ని పరిశీలించకపోతే దాని ఇష్టం వచ్చిన ఆలోచనలు చెప్పడం దానికి అలవాటు అయిపోతుంది. దాని సొమ్మేం పోయిందండి? పరమేశ్వరుడిచ్చిన అపూర్వమైనటువంటి సాధనం దీన్ని నాశనం చేసేస్తుంది. జీవితాన్ని నాశనం చేస్తుంది, కీర్తిని నాశనం చేస్తుంది, సర్వనాశనానికి కారణమవుతుంది. కాబట్టి ఓ ధర్మరాజా, సంకల్పమున పుట్టు కామంబు రూపరు దేహ నిరూపణమున. మనసులో పుట్టిన కామం మనసుని పరిశీలిస్తే పోతుంది, నిన్ను పాడు చేయదు. మంచి ఆలోచనలు చెప్తారు. 2 అంటే కామము మొదటి దుర్లక్షణం గురించి మాట్లాడాడు భీష్ముడు. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో చూడండి మహానుభావుడు. అందుకు కదండి అంత గౌరవింపబడ్డాడు. సమస్త శాస్త్రపారంగతుడు, వేదాంత విజ్ఞాని. పరుల దోషంబున ప్రభవించు క్రోధం అక్షీణ క్షమాయుక్తి చేసి పొలియు. లోకంలో కోపం ఎందుకు వస్తుంది అంటే దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, తన కోరిక తీరకపోతే కారణాన్ని వెతుకుతుంది. నేను కోరిక కోరాను, ఆ కోరిక తీరలేదు. అప్పుడు ఆ కోరిక తీరకపోవడానికి ఎవరు కారణం వెతుకుతుంది. నేను కష్టపడి వెతికి ఎంతో ఇష్టం మీద బొమ్మ తెచ్చి అక్కడ పెట్టి గూట్లో పెడదామని చెప్పి చేతులు కడుక్కోవడానికి వెళ్ళాను. నా మనవడు వచ్చి గబగబా ఏంటి తాత అని ఇలా పట్టుకుని కింద పారేశాడు. నాకు కోపం వస్తుందా రాదా? లేక తెచ్చిన బొమ్మ, కష్టపడి తెచ్చిన బొమ్మ కింద పడేశాడా? నాకు వెంటనే వాడు తప్పు చేశాడు కదూ, నాకు కోపం వస్తుంది. అపారమైనటువంటి కోపం వచ్చేస్తే బొమ్మని వాడు పగలగొట్టాడు, వాడి వీపు నేను పగలగొడతాను. భీష్ముడు అంటున్నాడు, ఇద్దరూ తప్పేగా చేస్తున్నారు. వాడికి తెలుసా? అంత విలువైన బొమ్మని తెలుసా?
తాతగారి జీవితంలో కోరుకుని కోరుకుని వెతికి వెతికి ఇన్నాళ్ళకి దొరికిందని తెచ్చుకున్న బొమ్మ అని వాడికి తెలుసా? తెలిస్తే అలా ముట్టుకునేవాడా? కింద పడేసేవాడా? పగలగొడతాడా? చెయ్యి జారిపోతుందని వాడికి తెలుసా? తన చిట్టి చేతులతో పట్టుకోకూడదని వాడికి తెలుసా? వాడికి తెలియదు కదా. అక్షీణ క్షమాయుక్తి. ఎప్పుడైనా ఏదైనా కొంచెం తొట్టుబాటు రావచ్చేమో, ఓర్పు ఎందు తొట్టుబాటు రాకూడదు. అలా ఓర్పుతో నిలబడగలిగితే ఆలోచన ఏర్పడుతుంది. పిల్లవాడు కదా, వాడికి తెలియదు కదా పాపం, అందుకు కదా పగలగొట్టాడు. చూసావా ఎలా జరిగిందో, ఇంకెప్పుడు నువ్వు ఇటువంటివి ముట్టుకోకే అని చెప్తాడు తప్ప కోపం మనకు వశపడడు. కాబట్టి ఇప్పుడు కోపం రావడానికి ప్రధానమైన కారణమేమి అంటే 99% కారణం ఏమై ఉంటుంది అంటే ఏదో ఇతరులు తప్పు చేశారు. తను నిర్ణయానికి వస్తాడు, ఆయన తప్పు చేశాడు, ఈయనకి కోపం వస్తుంది. ఆయన తప్పు చేశాడు అన్నప్పుడు భరించగలిగిన ఓర్పుని పెంచుకో. ఆ ఓర్పు పెంచుకోగలిగితే అప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాదు. పైగా క్రోధము అధికమైపోతే ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు. అంత కోపం వచ్చేసింది అనుకోండి, ఆ కోపానికి వశపడిపోయినప్పుడు రాక్షసత్వం వచ్చేస్తుంది. తెలిసో తెలియకో చూసో చూడకో అప్పుడు చేసినటువంటి పని ఒక్కొక్కసారి అత్యంత ప్రమాదానికి కూడా వెళ్ళచ్చు, చెప్పలేము. కాబట్టి మనసు క్రోధం దాకా వెళ్ళిపోయే వరకు దానికి అలా మేత వేయకు. అందుకే అక్షీణ క్షమాయుక్తి అన్న దాంట్లో ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? కోపం పెట్టుకుందనుకోండి, అది మంచిని చూడదు. మీరు ఎప్పుడైనా చూడండి, నాకు మీ మీద ప్రేమగా ఉన్నంతకాలం మీ మంచి ఒకటే కనపడుతుంది. నాకు మీ మీద కోపం వచ్చిందనుకోండి, మీ మీద అంటే పోనీ మీకు నా మీద కోపం వచ్చిందనుకోండి, వస్తే నా మంచి ఏదైనా ఉంటే మీకు కనపడదు. ఇక వాడు ఎప్పుడు అంతేనండి, దుర్మార్గుడు ఎప్పుడు అంతే అని ఏవేవో 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 తీసుకొచ్చి గుణములను కూడా దుర్గుణముల కిందే చెప్తుంది. అన్ని తప్పులు ఎంచుతుంది. అన్ని తప్పులు ఎంచడంలో ఏమవుతుందో తెలుసా? నిప్పుని అని ఊది ఊది మంట లేపినట్టు బగ్గున మండిస్తుంది. ఆ బగ్గున మండడంలో ఏమవుతుందంటే ఎదురుగుండా ఆ వ్యక్తి తటస్థపడినప్పుడు మీ నోటి మీద అదుపు పోతుంది. మీరు ఏ మాట అంటారో మీకు తెలియదు, మీరేం చేస్తారో మీకు తెలియదు. అది ఎంత ప్రమాదానికి ఎడుతుంది అంటే చెప్పలేము. అనేక చోట్ల అనేక కుటుంబాలు విడిపోవడానికి కారణం అదే. కేవలం అదే కారణంగా విడిపోతారు. కేవలం అదే కారణంగా కుటుంబాల మధ్య, వ్యక్తుల మధ్య పెద్ద పెద్ద అడ్డుగోడలు ఏర్పడిపోతాయి. ఆ సమయంలో ఓర్పు పట్టగలిగాడు అనుకోండి, ఓర్పు ఎప్పుడు వస్తుంది? మంచిని చూసే ప్రయత్నం చేశాడనుకోండి, నిజమే తప్పే, ఏ తప్పు ఇంకా అది తప్ప మంచి లేదా? ఆలోచించి ఒక్కసారి. ఎంత మంచివాడు, ఎన్ని మంచి పనులు చేసినవాడు, ఎంత ప్రేమైకమూర్తి, ఎంతమందికి ఎన్ని ఉపకారములు చేసినవాడు. ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు, ఓ తప్పు జరిగి ఉండొచ్చు, దానికి అంత రాపాడించేయాలా, అంత బాధ పెట్టాలా? ఆయన తప్పు ఆయన తెలుసుకోలేని అమాయకుడేం కాదు. నిజంగా ఆయన చేసింది తప్పు అయితే ఆయనే తెలుసుకుంటాడు. దానికోసం మనం ఇంత పెద్ద అల్లరపడవలసిన అవసరం ఉంది. ఓ మంచి మాట చెప్దాం, ఓసా అయ్యా అలా చేయకుండా ఉంటే బాగుండేదేమో, అలా చేయకండి అని ఊరుకుంటాడు. ఓర్పు ఉందనుకోండి, అల్లరి ఉండదు. ఓర్పుకి కారణం ఎక్కడుంటుందంటే చెడుని చూస్తే కోపం వస్తోందని గుర్తొచ్చినప్పుడు మంచి వైపుగా మనసుని తిప్పేయాలి. అవతల వారిలో ఉన్న మంచిని వెతికి చూడడం మొదలెట్టాలి. మొదలుపెట్టారనుకోండి, మంట మీద నీళ్లు కిందకి వెళ్ళిపోతుంది. మీరు కేవల కోపధారిగా నిలబడ్డారనుకోండి, మంటలో నెయ్యి అది భగ్గున మండుతుంది. ఇంకా 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 చూస్తుంది. చూడడంలో విచిత్రం ఏమిటో తెలుసా? ఓటు అంటాడు, వాళ్ళు ఏదో అంటారు, అదిగో చూసావా ఎలా మాట్లాడుతున్నాడో, దానికి అంతు ఉండదు ఇంకా. అంటే దాని పర్యవసానం ఆఖరికి ఎంత ప్రమాదకరంగానైనా వెళ్ళచ్చు. అందుకే మనిషి, మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇవి చెప్పేటప్పుడు భీష్ముడు చెప్పడానికి కారణం ఏంటంటే వీటిని మనం పట్టుకోలేదు. చాలామంది ఏమంటారంటే కామక్రోధములను విడిచిపెట్టండి అంటారు. ఇప్పుడు నేను ఈ పుస్తకం పట్టుకున్నాను అనుకోండి, కోటేశ్వరరావు ఆ పుస్తకం వదిలేయండి అన్నారు అనుకోండి, వదిలేస్తాను. ఈ పుస్తకం నన్ను పట్టేసుకుంది అనుకోండి, కోటేశ్వరరావు పుస్తకం వదిలేయండి అన్నారు అనుకోండి, ఎలా వదులుతాను? అది నన్ను వదలాలా, నేను దాన్ని వదలాలా? అది నన్ను వదలాలి, అది పట్టుకుంది నన్ను. కామక్రోధములను మనం పట్టుకోలేదు, అవి మనని పట్టుకున్నాయి. ఇప్పుడు అవి వదిలిపెట్టాలంటే ఏవి ముట్టుకుంటే వాటికి చికాకో అది ముట్టుకోవాలి.
విద్యుద్ఘాతం తగలకుండా ఉండాలంటే చేతికి రబ్బరు తొడుగులు వేసుకోవాలి కదా. అలాగే చెయ్యి కాలకుండా ఉండాలంటే పటకారతో గిన్నె దింపాలి కదా. పనస పండు ఒలిచి తొలలు తీసినప్పుడు చేతికి జిగురు అంటుకోకుండా ఉండాలంటే నూనె రాసుకోవాలి కదా. అలా మనిషి కూడా ప్రయత్నపూర్వకంగా అసలు కోపం వైపుకి వెళ్ళిపోకుండా ఉండాలంటే మంచిని ఆలోచించడం మొదలుపెట్టాలి. ఆ మంచిని ఆలోచించాడు అనుకోండి తగ్గిపోతుంది. ఎందుకని? తను వ్యతిరేక విషయాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే తప్ప అది వెళ్ళదు. తనంలో ఏట్లో స్నానం చేసేవాళ్ళం ఇంట్లో చెప్పకుండా. అదో ముచ్చట, చిన్నతనం తెలియక ఏదో ఏట్లోకి వెళ్ళి దూకి స్నానం చేసి కాసేపు ఈత కొట్టి వస్తే అదో సరదా ఈత కొడుతుండేవాళ్ళం. ఆ ఈత కొట్టినప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే గుర్తుపెట్టుకుని అందరమును ఏదో ఎవరింట్లోంచో వాళ్ళ ఇంట్లోంచి ఆ రోజుల్లో ముగ్గు పెట్టేవారు వీధుల్లో. ఇంత ముగ్గు కాగితంలో కట్టుకుని పట్టుకెళ్ళి ఏటి ఒడ్డును పెట్టుకుని దాని మీద 4 రాళ్ళు ఎట్టేవాళ్ళం. గాలి వస్తే కాగితం ఎగిరిపోతే ముగ్గు ఎగిరిపోతుంది. ముగ్గు చాలా తేలిగ్గా ఉంటుంది కదా. ఇప్పుడు పెడుతున్నారో లేదో నాకు తెలియదు అంత బాగా. కాగితం మీద రాళ్ళు పెట్టి ముగ్గు అక్కడ ఎట్టేవాళ్ళం. జలగ పట్టుకుంటూ ఉండేది. ఒక్కొక్కసారి ఆ ఏట్లో స్నానం చేస్తున్నప్పుడు టక్కున పట్టుకుంటే ఆ జలగని పట్టుకుని లాగారనుకోండి అది రాదు, సాగుతుంది. అలా పట్టుకుని నెత్తురు తాగుతుంది. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే జలగ పట్టేసుకుందని తెలియగానే చురుచురులాడుతుంది, పట్టుకు లాగుతూ ఉంటుంది. ఆ ఒడ్డుకు వచ్చేవాళ్ళం, గబాబా వచ్చి ఆ జలగని ఇలా పట్టుకుని కాస్త ముగ్గు దాన్ని నోటి దగ్గర పడేస్తే దానికి అసహ్యం వదిలేస్తుంది. వదిలేగానే దాన్ని దూరంగా పారేసి మళ్ళీ కుక్క బుద్ధి మళ్ళీ ఏట్లో నీళ్ళలో దూకేవాళ్ళం. జలగ పట్టుకుంటే ముగ్గేసుకునేవాళ్ళం. తర్వాత దొద్దురెక్కేది, అది చూసి ఇంట్లో వాళ్ళు పసిగట్టేవారు, వీడు ఏట్లో స్నానం చేసి వచ్చేవాడని వీపు విమానం మొత్తం మోగేది. సరే, అది వేరు విషయం అనుకోండి. అది కూడా మనసు యొక్క ఆటేగా, అలా తీసుకెళ్తూ ఉండడం. కాబట్టి ముగ్గేస్తే జలగొదిలినట్టుగా కోపం వస్తే ఓర్పు పట్టు, కామం వస్తే దాన్నే పరిశీలించు. విరుగుడు చెప్తున్నాడు, అది భీష్ముడి యొక్క గొప్పతనం. ఇప్పుడు సమస్య చెప్తే ఉపయోగం ఏంటండి? మీకు కడుపులో నొప్పిగా ఉంది డాక్టర్ గారు అంటే, కడుపు నొప్పి ఎందువల్ల వచ్చింది, ప్రేగు ఎక్కడ వరిసినది, ఏ రకమైన సూక్ష్మాంగజీవి లోపల ప్రవేశించినది, దాని వలన వచ్చే ప్రమాదం ఏమి, ఇవన్నీ మనకి గంట చెప్తే ఏమిటి ఉపయోగం? ఇవన్నీ అక్కల 3 పూట్ల ఇది 3 రోజులు వేసుకోండి అంటే చాలు కదా. ఆయన మీద నమ్మకం, ఔషధం వేసుకుంటాం. భీష్ముడి మీద నమ్మకం ఏమిటంటే ఆ గుణాల గురించి ఎందుకు, ఆ గుణములు ఎలా పోగొట్టుకోవాలో చెప్పాలి. అంపశయ్య మీద పడుకుని ఒక్క వాక్యంలో చెప్తున్నాడు ఒక్కొక్క దాని గురించి. అది ఆయన ప్రతిభ. కాబట్టి పరుల దోషంబున ప్రభవించు క్రోధము అక్షీణ క్షమాయుక్తి చేసి పోతుంది కోపం. భూతాస్థిరత్వంబు బుద్ధి గానమి లోభమనఘ జనించు కాంచిన అడంగు. లోకంలో ఎక్కడ ఏ శిక్షణ తీసుకోవలసిన అవసరం లేకుండా వచ్చేటటువంటి గుణాల్లో ఒకటి ఏంటంటే లోభం. లోభం అంటే దాచుకోవడం. అన్నీ తీసుకొచ్చి దాచుకుంటూ ఉంటాడు. అందున మిగిలిన ప్రాణులకి, మనుష్య ప్రాణికి ఒక విషయంలో పెద్ద తేడా ఉంటుంది. ఎందుకని అంటారేమో, మిగిలిన ప్రాణులకు శాంతికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వాటి రజోగుణం దృష్ట్యా తమోగుణం దృష్ట్యా పొందలేకపోవచ్చు, కానీ వాటికి అవసరములు తక్కువ, కామము తక్కువ. బట్టలు కుట్టించుకోవాలా, పట్టుబట్టలు కట్టుకోవాలా, పంచెకి అంచు ఉండాలా, లాల్చీ ఉండాలా, ప్యాంట్లు కావాలా, చొక్కాలు కావాలా, తలకాయ దూకోవాలా, పౌడర్ రాసుకోవాలా, ఫెయిర్ అండ్ లవ్లీయా, ఫ్యాన్ వేసుకోవాలా, ఆల్అవుట్ పెట్టుకోవాలా, ఏసీ ఉండాలా, ఏం లేవు దానికి. అన్నిటినీ మించి దానికి ఓ పిల్ల పుట్టిందనుకోండి, ఆ పిల్ల తనంత తాను ఆహారం సంపాదించుకోవడం అలవాటు అయ్యేవరికే దాన్ని పోషిస్తుంది. దానికి తనంత తాను ఆహారం సంపాదించుకోవడం దానికి వచ్చేసింది అనుకోండి, వదిలిపెట్టేస్తుంది అంతే, అది సంపాదించుకుంటుంది. మనిషికి ఉన్న పెద్ద రుగ్మత ఏమిటో తెలుసా? అవసరాలు ఎక్కువ. ఆ అవసరాలకు అంత ఉండదు. కామం అక్కడి నుంచేగా వచ్చింది. అనేక రకములైన బట్టలు కావాలి, ఇందాక నీ చెప్పిన సంబారాలు అన్నీ కావాలి, ఇల్లు కావాలి, గుడి కావాలి, మంచిదే, తప్పే ఉంది, ఉండాలన్న కోరిక ఉండడం మంచిదే. కానీ ఇలా చిట్టా పెరిగిపోతుంది ఒక ఎత్తు. మనిషి దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద సమస్య ఎక్కడొస్తుందంటే, నా పిల్లలు ఎక్కడ వరకు నీకు తృప్తి? వాడంతటా వాడు వాడిని నిర్వహించుకోగలడు, నువ్వు తృప్తిగా ఉండగలవా? వాడికి ఇంకా ఏమి ఇవ్వాలి? వాడికో 2 ఎకరాల పొలం చూస్తే బాగుంటుంది, వాడికో మంచి ఇల్లు కొని పెడితే బాగుంటుంది, ఓ 10 లక్షలైనా వాడికి పాపం వేసిస్తే బాగుంటుంది, వాడికో కారు కొని పెడితే, ఓ మనవడు పుట్టాడు వాడికో పథకం చేయించాలి, ముని మనవడిని చూస్తే బాగుండే, ముని మనవడిని ఒళ్ళో పెట్టుకొని స్వర్ణాభిషేకం చేయించుకుంటే బాగుండే. అసలు అంతేది. పైగా దీనికి తోడు ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే కాగిత రూపమైన డబ్బు. అది ఎంత దాస్తే
తృప్తి? అంతులేదు దానికి. జంతువు ఉందనుకోండి, అది అలా ఏం దాయిదిగా. దానికి ఎందుకు కరెన్సీ నోట్లు? గేదె తినేస్తుంది అక్కడ పెడితే, అంతేగాని అదేం తీసుకెళ్ళదు, దాచుకోదు. దాచుకునే గుణం ఆ డబ్బు పట్టుకెళ్ళి దాయడం అన్న లక్షణం రాగానే మనుష్యుడు ఏం చేస్తాడంటే లోభత్వాన్ని పొందుతాడు. ఎందుకు ఇచ్చేయాలి, నీ దాచుకుందాం అనుకుంటాడు. బాగా పట్టుకోండి, నేను ఎంతకని ఇవన్నీ వివరణ చేస్తాను, సులభంగా ఒక్క మాట చెప్పేస్తా. ఎందుకు దాస్తావు? నాది, నాకే ఉండాలి, అందుకు కదా దాస్తాం. ఏదైనా అంతా నాది, నాదిగానే ఉండాలి అని కదా దాస్తావు. నిజానికి నీదిగానే ఎప్పుడు ఉండిపోతుందంటే దానం చేసేస్తే. నేను అన్నమాట బాగా పట్టుకున్నారో లేదో. దానం చెయ్యనంత కాలం అది నీదిగా శాశ్వతం కాదు. ఎందుకనంటే 1,00,00,000 రూపాయలు సంపాదించాడు, ఊపిరి అయిపోయింది అనుకోండి, ఎవరిది? నావి అని 1,00,00,000 రూపాయలు చూపించన్నాడు. 1,00,00,000 రూపాయలు అనవు, ఆయనకే చెందిన వాళ్ళని అనవు. అవి ఇల్లు చూపించంటాడు, నేనే కట్టుకున్నానండి ఇల్లు, నాదే అంటాడు. ఆ ఇల్లు ఎప్పుడైనా ఆయన ఇల్లే నేను అంటుందా? అందో. నా కారండి అంటాడు. ఆ కారు ఎప్పుడైనా ఏమండి నేను ఆయనకి చెందినదానని అంటుందా? అందో. ఆ తర్వాత కొడుకు ఎక్కితే కొడుకుది, మనవడెక్కితే మనవడిది, ఎవడెక్కితే వాడిది, దొంగడెత్తుకుపోతే వాడిది. అదేం నోరు విరిచే చాలా కష్టపడి సంపాదించుకున్నాడు, చాలా తప్పండి, నేను రానండి, నేను కుర్ర అన్నండి, తాళం చేసి పెట్టినా కూడాను చాలా అన్యాయం అండి అంటుంది ఏమిటి? దానికే సంబంధం ఉండదు. అలాగా పాశము మన వైపు నుంచి, దాని వైపు నుంచి అనుబంధాలు ఉండవు. ఆ ఆస్తులకి, వాటికి, భూమికి, పొలాలకి, లేకపోతే ఏదో ఇళ్ళు, నగ, నట్ర, వీటన్నింటికి అలాంటి అల్లర్లు ఏమి ఉండవు. కానీ నాది 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 అని కదూ ఇవన్నీ దాచాడు. నిజానికి తనతో పాటు ఎప్పుడు వస్తుంది? దీన్ని పుణ్యంగా మార్చాడు. ఎలా? వేరొకరికి దానం చేసేశాడు మనస్ఫూర్తిగా. ఇప్పుడు ఏమైపోయింది? అది పుణ్యం అయిపోయింది, తనదైపోయింది, నా పుణ్యంగా మారిపోయింది. మారిపోయి ఏమవుతుంది? శరీరం వదిలిపెట్టినా జీవుడితో వచ్చేసింది. అంటే ఏమంటే మీ ఉద్దేశం ఇంట్లో ఇంక ఎవరు ఏమి ఉంచుకోకూడదు, ఇలా ఇచ్చేయమనే అని అనకండి. నేను నిన్ననే మీకు చెప్పే అర్ధ విభాగం గురించి. 5వ వంతు దానం చెయ్యి. శాస్త్రం ఎప్పుడూ కూడా నువ్వు అన్నీ ఇచ్చి సర్వనాశనం అయిపోని ఎన్నడూ అలా కఠినంగా మాట్లాడదు, అర్థం లేని మాటలు మాట్లాడదు. కానీ నీదైపోవాలన్న కోరిక నీకు ఉన్ననాడు 5వ వంతు దానం చెయ్యి. 2, ఆ పిచ్చి ఎక్కువైపోతుంది అనుకోండి, అంటే ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, దాచెయ్యాలి, నాకు అది ఉండాలి, నాకు ఇది ఉండాలని ఉంటే, నాకు 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 అంటున్నావు కదా, నాకు నాకు అన్నప్పుడు అది ఎవరా? నేను. ఇది అది ఎంతకాలం ఉంటుంది? ఉంటుందా? 120 ఏళ్ళు ఉంటావా? లోపలైన అంగీకరిస్తాడు, ఊరుకోవా నాళ్ళు ఎక్కడ ఉంటాను. పోనీ 100 కష్టం, 90 చెప్పలేను, 80 బహుశా, 75 ఖాయం. తర్వాత ఏమవుతుంది ఇదంతా? ఏమో. కాబట్టి నాది అని నువ్వు ఎవరిని చూపించట్టున్నావో అదే దాచలేవు, అదే ఉండదు. దాన్ని దాచగలవా? అది పడిపోకుండా ఆపగలవా? అది పంచభూతములలో కలవకుండా ఆపగలవా? నీకు నిజంగా లుబ్ధత్వం ఉంటే అవన్నీ నాది అంటున్నావు కదా, ఈ నాది అని నువ్వు దేన్ని చూపించావో అది పంచభూతములలో కలవకుండా ఆపగలవా? ఆపలేవుగా. మరి దాన్ని ఆపలేని వాడివి దానికి చెందిన ఇవన్నీ ఎక్కడ ఆపి చేసి నీకెని పెట్టుకుంటావో? అదే లేనప్పుడు ఇంక ఇవన్నీ ఏ నాదికి చెందుతాయి? నిజానికి చెందాలంటే దానం చేయడమే. కాబట్టి భీష్ముడు అంటున్నాడు, పిచ్చివాడా, తెచ్చినది లేదు, పట్టుకెళ్ళేది లేదు, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని కూడబెట్టిన సొమ్ము కుడువలేడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరలకవునో, తేనెడుంటీగలీయవా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. తేనె పట్టు పెట్టి ఎక్కడెక్కడ ప్రతి పువ్వులోంచి తేనె తీసుకొచ్చి దాచిన తేనెటీగలు ఇంత తేనె సంపాదించామనుకుంటాయి. పట్టు బాగా పెట్టిందని తెలుసుకున్నవాడు కింద పచ్చి తాటాకులు 2, ఎండు తాటాకులు 2 మంట పెట్టి వెళ్ళిపోతాడు. ఆ పొక్క అవన్నీ పోతాయి, వాడు దింపుకొని పిండేసి సీసాల్లో పట్టుకుపోతాడు తేనెంత. అసలు నాది నాది అన్నప్పుడు ఆ నాదికి చెందిన నేనేది ఉందో అదే శాశ్వతం కాదా శరీరం. కాబట్టి లుబ్ధత్వం తగ్గాలంటే ఏ నాది నాది అంటున్నావో అవన్నీ శాశ్వతమా అన్నది ఆలోచించు.
శాశ్వతము కాని దానికి మళ్ళీ అశాశ్వతమైనవన్నీ తీసుకెళ్ళి అలంకారం చేయడం, శవానికి అలంకారం చేయడం కాదు. అలా ఆలోచన చేసినప్పుడు లోభగుణాన్ని తగ్గించుకోగలవు, 10 మంది యొక్క క్షేమాన్ని ఆలోచించగలవు, నువ్వు 10 మందికి ఉపకారం చేసి పుణ్యాన్ని మూట కట్టుకోగలవు. అది మౌఢ్యం కాదు, సమాజ హితము కొరకు ఎలా బ్రతకాలో నేర్పుతోంది. కాబట్టి భూతాస్థిరత్వంబు బుద్ధిగానమి లోభమనఘ జనించు కాంచిన నడగు. ఏ భూతము ఉండదయా అని ఆలోచించిన నాడు అసలు ఆ లోభగుణం ఉండదు. దేనికో అంత పిచ్చి అనవసరం. మరి ఏదో ఇల్లు అన్నం మంచిదే, ఉండాలి తప్పదు, వాహనం మంచిదే, ఏదో కొంత డబ్బు తప్పకుండా ఉండాలి, వస్త్రములు తప్పకుండా ఉండాలి, ఏదో అంగరాగములు ఉండొచ్చు తప్పకుండా, కొంత బంగారం తప్పేం లేదు ఉండొచ్చు. కానీ కోట్లకు కోట్లు ఇందుకు ఏం చేస్తావు? అతికి పోకు అని తన అస్థిరత్వాన్ని తాను పరిశీలించుకోవడం చేత లోభగుణం అణిగిపోతుంది. అజ్ఞానమున మోహమావహిల్లు అధర్మలేపవర్జనమున లేక తక్కువ. మోహము అంటే అవివేకం. అజ్ఞానం కలిగితే ఏమవుతుందంటే చెయ్యవలసిన పని చెయ్యకూడని పనిలా కనపడుతుంది, చెయ్యకూడని పని చెయ్యవలసిన పనిలా కనపడుతుంది. ఇప్పుడు అది చెయ్యవలసినదా చెయ్యకూడనిదా అంటే ధార్మిక దృష్టితో ఆలోచిస్తే ఏది చెయ్యవలసిందో ఏది చెయ్యకూడనిదో అర్థమవుతుంది. ధార్మిక దృష్టి అంటే శాస్త్రం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించడం అలవాటైతే అదే ధార్మిక దృష్టి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ధర్మము నాకు ప్రమాణమేది శాస్త్రం. శాస్త్రీయ దృష్టితో ఆలోచించు. భారతం కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభంలో అయ్యి బాబోయ్ వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళని చంపేస్తే అదైపోతుంది ఇదైపోతుంది, నేను యుద్ధం చేయనని చెప్పి వెళ్ళిపోతున్నాడు అర్జునుడు. కృష్ణుడు కూర్చోబెట్టి శాస్త్రం మాట్లాడాడు. భగవద్గీతాసు ఉపనిషత్సు చెప్పాడు కదా జ్ఞానం అంతా. చెప్పి నీకేమర్థమైందన్నాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ. నా అజ్ఞానం పోయి నాకేం తెలియాలో అది తెలిసింది. నేను క్షత్రియుణ్ణి, యుద్ధం చెయ్యాలి, అది నా కర్తవ్యం, నా కర్తవ్యం నేను చేస్తాను. ఇప్పుడు అధర్మం అనేటటువంటి అనులేపనం ఒంటికి రాసుకున్నది కడిగేసుకుంటే ధర్మం అవగతమవుతుంది. ధర్మం అవగతమైతే జ్ఞానం అంకురిస్తుంది, మోహం పోతుంది, తాను ఏం చెయ్యాలో అది చేయడం అలవాటు, ఏది చెయ్యకూడదో దాని జోలికి వెళ్ళడం. కాబట్టి అజ్ఞానమున మోహమావహిల్లు అధర్మలేప వర్జనమున లేక తక్కు. కులమునను విద్య ధనమునను కలుగు మదము మరలివాని పెంపూహింప రద్దిపో. మనిషికి అహంకారం అని ఒకటి ఉంటుంది, గర్వం, అతిశయం. ఇవి సాధారణంగా ఏ కారణముల చేత వెంబడిస్తాయో చెప్తున్నాడు. అందులో మొదటిదేది అంటే కులము. కులము అంటే నా ఉద్దేశం ఇవాళ ఉన్న సమాజ స్థితిలో నేను ఆ కులముల గురించి నేను మాట్లాడటం లేదు. కులము అంటే నేను ఫలానా వారికి చెందినవాడిని, ఫలానా కుటుంబంలో పుట్టినవాడిని. అదొక గర్వానికి కారణం. మా నాన్నగారు అది, మా తాతగారు అది, మాకంత డబ్బు ఉంది, అంత పెద్ద కుటుంబంలో వాడిని నేను, అదో గర్వానికి కారణం. అలాగే విద్య, నేను ఇంత చదువుకున్నాను, నాకు ఇన్ని విషయాలు తెలుసు, అదో గర్వం. ధనము, నాకు ఇంత డబ్బు ఉంది, అదో గర్వం. ఈ 3 గర్వానికి కారణాలు ధర్మరాజా. ఈ గర్వము మనిషిని సర్వనాశనం చేసేస్తుంది. గర్వము పోవాలి అంటే దానికి విరుగుడు చెప్తున్నాడు భీష్ముడు. ఇది పోవాలి అంటే మరలి వాని పెంపూహింప రందిపోవు. అవి ఎలా వచ్చాయి అన్నది ఆలోచించు, పోతుందంతే. నేను ఫలానా మహాభక్తుడైనటువంటి ఒక మహానుభావుడి కడుపున పుట్టాను, నా గొప్ప? అది నా గొప్ప కాదుగా, నేనేం కోరి పుట్టలేదుగా, అది పరమేశ్వరుడి అనుగ్రహం. అటువంటి ఆయన కడుపున పుట్టడం. మీరైనా అంతే. మీ తల్లిదండ్రులందరూ మహాత్ములే, వాళ్ళ కడుపున పుట్టడం మీ అదృష్టం. నా తల్లిదండ్రుల కడుపున పుట్టడం నా అదృష్టం. దానికి నా ప్రయత్నం ఏముంది? నేను ఈవిడ కడుపునే పుడతాను, ఈయన కడుపునే పుడతానంటే నేను భగవదవతారం అవుతాను. అలా నేను అడిగి పుట్టలేదుగా. అది కృష్ణ భగవానుడు అయితే ఇగో నీ కడుపున పుడతానని చెప్పొస్తాడు, వామనమూర్తి అయితే నీ కడుపున పుడతానంటాడు. నేను అలా చెప్పాను మా అమ్మగారికి, అమ్మా నేను నీ కడుపున పుట్టి నిన్ను చాలా కీర్తివంతురాలను చేయుదును అని ఏమైనా చెప్పి పుట్టానేమిటి? నేను గత జన్మలలో చేసుకున్నటువంటి అదృష్టలీశం ఏమైనా ఉందేమో అటువంటి తల్లిదండ్రుల కడుపున పుట్టాను. మీరైనా అంతే కదా. అయినప్పుడు అందులో నువ్వు గర్వపడడానికి ఏముంది? నువ్వేం చేశావని గర్వపడుతున్నావు? నేను అక్కడ పుట్టానడానికి. వెనక్కి పరిశీలనం చేస్తే గర్వం పోయింది. 2 విద్య, నాకింతొచ్చు అని కదా గర్వపడుతున్నావు. నీకన్నా బాగా వచ్చిన వాళ్ళు ఉన్నారా?
నేను చాలా బాగా చెప్తున్నానండి ఉపన్యాసం అని గర్వపడ్డాను అనుకోండి. నువ్వు ఉపన్యాసం చెప్పడానికి ఇంత గొప్ప పద్యాలు రాసిన తిక్కనగారేమనాలి? తిక్కనగారు ఆంధ్రీకరించడానికి సంస్కృతంలో ఇచ్చిన వ్యాసుల వారిని ఏమనాలి? వ్యాసుల వారు రాయడానికి ఇంత గొప్పగా చెప్పిన భీష్మాచార్యుల వారిని ఏమనాలి? మరి వాళ్ళకే లేని గర్వం నీకెందుకు? అసలు వంటలన్నీ చేయించిన ఆయన ఏమో అన్నం తింటున్న వాళ్ళని చూసి ఆనంద భాష్పాలతో కళ్ళొత్తుకుంటున్నాడా? పప్పు వడ్డించిన వాడు గర్వపడిపోయాడా? అర్థం ఉందా? వాడేం పప్పు తీసుకురాలేదు, వండలేదు, ఏమీ చేయలేదు. ఆయన ఏమై కాస్త పప్పు వడ్డిస్తావా అన్నాడు. నీ అదృష్టం పప్పు వడ్డించావు. పప్పు వడ్డించినందుకు కాలర్ పైకెత్తి నేనేనండి పప్పు పెట్టాను వీళ్ళందరికంటే. పప్పు నీది కాదు, వండింది నువ్వు కావు, దాని డబ్బు నీది కాదు, మహానుభావుడు ఆయనది. ఆయన పప్పు నువ్వు వడ్డించావు, నేను అంతే. పప్పు అయింది, వడ్డించిన వాడిని నేను. నాకెందుకు మధ్యలో అహంకారం? నేనే అహంకరించవలసి వస్తే మరి ఇవన్నీ తయారు చేసిన వాళ్ళు ఎంత అహంకరించాలి? నేనెంతటి వాడిని అహంకరించడానికి అని వెనక్కి చూడు, నీకు ఆ గర్వం ఉండదు. నా అదృష్టం, నా చేత ఒక్క పద్యం చెప్పించైనా సరే చాలదా నా జన్మకి? మహాభారతంలో భీష్ముడు చెప్పినటువంటి మాటలు 4 చెప్పుకుంటున్నాం. ఇంకింతకన్నా నాకేం కావాలి? నాకేం వచ్చని చెప్పిస్తున్నాడు? నేనేం బాగా చదువుకున్నానా? నేనేమైనా విద్వాంసున్నా? నాకేమైనా కవిత్వం వచ్చా? నేనేమైనా పెద్ద అవధానినా? నాకేం తెలుసు? నాకేం తెలియదు. నాకేమీ తెలియకపోవడమే నాకున్న ఏకైక అర్హత. అందుకే ఈశ్వరుడు నా చర్యని చెప్పించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.